ఐబొమ్మ రవి దమ్మున్నోడు. మీరు ఎరగదీసింది ఏమి లేదు. ఆయన సజ్జనార్ గారి జీవితం అంతా ఎన్కౌంటర్లతోనే, ఫేక్ ఎన్కౌంటర్లతోనే సరిపోయిందంట. ఒక పదం చెప్పట్లా. ఆ ఒక పదం ఏంటంటే, ఒక ఐబొమ్మ రవి యొక్క తెలివితేటల్ని మన దేశం ఉపయోగించుకుంటే తప్ప, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్న వాళ్ళని పట్టుకోలేదు, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడుతున్న వారిని పట్టుకోలేదు. నిజమే, కబ్జా చేస్తే పట్టుకోవట్లే, నిజమే. ఎన్కౌంటర్ చేయమంటాడు. ఆ పదం వాడడానికి అతనికి సిగ్గులేదు. ఐబొమ్మ రవి చేసేది ఒక్కటే తప్పు. మీరందరూ చేసేది తప్పే కాదు. ఈ దేశంలో ఎందుకు పుట్టామా అని బాధపడాల్సి వస్తుంది. హలో, నమస్తే అన్నా. మిమ్మల్నేనన్నా చూసి, మిమ్మల్నే, మీతోనే మాట్లాడేది. ఇప్పుడు ఎక్కడ పట్టినా సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి అంటే పెద్ద హీరోని చేస్తున్నారు. ఐబొమ్మ రవిని హీరోని చేస్తూ మన రాష్ట్ర నాయకులనైతేనేమి, దేశంలో ఉండే నాయకులనైతేనేమి యదవులు అయినట్టుగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు. అంతా చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవిని అటు చేశారు, ఐబొమ్మ రవి ఇటు చేశాడు. సినిమా వాళ్ళు ఈ విధంగా ప్రెజర్ తెస్తున్నారు. ఈ యొక్క పోలీసు శాఖ అధికారులు సినిమా వాళ్ళకి పక్కన కూర్చొని పెట్టుకొని మరి ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. అసలు సినిమా వాళ్ళు అంటే ఎందుకు ఈ యొక్క పోలీసు అధికారులకు అంత ఇంట్రెస్ట్ అంటూ ప్రతినిత్యం మాట్లాడుతున్నారు. కాబట్టి పోలీసు అధికారులు సినిమా పరిశ్రమ వారికి ఎక్కువగా సహాయపడుతున్నారు అనేది మనోళ్ళ వాదన. అది కాకుండా పైరసీ చేసేడు, ఇతను నేరస్తుడు అనేది ప్రభుత్వ వాదన. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ సినిమా వాళ్ళు చేసేది కూడా తప్పే. సినిమా టికెట్ల రేట్లు పెంచడం. ఒక ఆయన అంటాడు, ఏదో కొన్ని సినిమాలే మాత్రమే కదా అధిక సంఖ్యలో అధిక రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు, అన్ని సినిమాలకు కాదు కదా అంటాడు. ఏందా పెద్ద మనిషి మాట్లాడటం? తప్పు కదా. ఏమని ఒక సినిమా థియేటర్కి పోవాలంటేనే సినిమా టికెట్ రేట్ అట్టు పక్కన పెట్టి, సినిమా యాజమాన్యం ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 100 రూపాయలు, ఓ పాప్కార్న్ కొనాలంటే 400, 500, ఒక సమోసా కొనాలంటే 50 రూపాయలు, 100 రూపాయలు. ఏంటండి ఇది? ఒక కుటుంబంలో ఒక 2-3 సినిమా చూసి రావాలంటే ఆ 2000 నుంచి 3000 ఎగిరిపోతుంది. సామాన్య వ్యక్తి చూడగలుగుతున్నాడు సినిమా పరిశ్రమనే. సరే, మనం మాట్లాడాల్సిన అనుకున్న సబ్జెక్ట్ వేరు, కానీ ఇప్పుడు ఏదో ఆవేశంలో అందరూ మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టులు. ఏమని ఇట్లా గంజాయి విక్రయించే వాళ్ళని పట్టుకోలేకున్నారు, ఐబొమ్మ రవిని పట్టుకున్నారంట అని చెప్పేసి మన సజ్జనార్ గారి మీద ట్రోల్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. నాటు సారాయి కాసే వాళ్ళని పట్టుకోలేదు, గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకోలేదు, పైరసీ చేసే వాళ్ళని పట్టుకోలేదు, బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళని పట్టుకోలేదు, కోడి పందాలు నిర్వహించే వారిని పట్టుకోలేదు, ప్యాకెట్ రాయాలని పట్టుకోవట్లేదు. ఎందుకు? రాయల్గా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్న వాళ్ళని పట్టుకోలేదు, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడుతున్న వారిని పట్టుకోలేదు, ప్రభుత్వ భూములని ప్రైవేటు వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే పట్టుకోలేదు. నిజమే, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తే పట్టుకోవట్లే, నిజమే. చిన్న పిల్లకాయలు తినే అన్నంలో 12 కేజీలు కందిపప్పు వేయాల్సి ఉంటే కేజీన్నర కందిపప్పు వేసి లూటీ చేస్తున్న మాట వాస్తవమే. దాన్ని పట్టుకోవట్లేదు, నిజమే. అబద్ధాలు ఏమి లేవు, నిజమే.
గంజాయి మొక్కలు విపరీతంగా పెంచుతున్నారు. పెరట్లేనే వేసుకొని పట్టుకోవట్లేదు. నిజమే. ఏది అబద్ధం? ఎవరు చెప్పేది అబద్ధం? సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మన ఐబొమ్మ రవి అతను దేశద్రోహ, కర్కోటకుడా, మర్డరిస్టా, రేపిస్టా ఏంటి? అతన్ని సినిమా నిర్మాత ఎన్కౌంటర్ చేయమంటాడు. ఏంటండి? పుట్టించిన ఆ భగవంతుడికి తీసుకెళ్ళాలి కానీ ఈయనెవడండి చంపడానికి? అసలు మన సాంప్రదాయంలో ఉందా, మన రాజ్యాంగంలో ఉందా ఒక వ్యక్తిని ఉరి తీయాలనే లేదు. ఎన్కౌంటర్ చేయమంటాడు. ఆ పదం వాడడానికి అతనికి సిగ్గు లేదు. అంత పెద్ద నిర్మాత, పైగా సిగ్గు ఉండాలి, కాస్త కాకుండా కాస్త సిగ్గు. అదేమన్నంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు. ఎవరిని? సినిమా పరిశ్రమ నటులనైనా, సినిమా పరిశ్రమ వ్యక్తులనైనా నక్సలైట్లుగా మారిపోయి అతన్ని ఎన్కౌంటర్ చేయాలంట. లేదంటే అసలు ఏంటి ఈయన చెప్పే మాటలు? ఇవన్నీ చాలా బాధాకరం. సరే, ఇవన్నీ మాటలు కూడా అటు పక్కన పెడితే ఇవన్నీ వినడానికి చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. చెప్పుకోవాలంటే అది పెద్ద సబ్జెక్టు. చెప్తానే ఉన్నారు అందరూ, ప్రతిరోజు చెప్తున్నారు. కానీ ఒక్క పదం చెప్పట్లేదండి. ఒక్క పదం చెప్పట్ల. ఆ ఒక్క పదం ఏంటంటే, మీరే చెప్తున్నారు, ఐబొమ్మ రవిని పట్టుకోవాలంటే తల ప్రాణం తక్కువచ్చింది. అదే ఆయన భార్య సహాయం చేయబట్టే, హెల్ప్ చేయబట్టే పలానా ఆయన ప్లాట్లో నిద్రస్థానంలో పోయి పట్టుకోరారా నాయన, పట్టుకోనరా నాయన అంటే పట్టుకున్నారు. మీరు ఎరగదీసింది ఏమి లేదు. ఏమైనా ఎరగదీసారా చెప్పండిలే. అదే మన తీన్మార్ మల్లన్న అంటాడు ఏమని, ఐబొమ్మ రవి దమ్మున్నోడు. అయినా అన్నది ఎమ్మెల్సీ, ఆయన ప్రజాప్రతినిధి. తీన్మార్ మల్లన్న ఆయన ఒక ప్రజాప్రతినిధి, పైగా ఆయన ఒక రిపోర్టర్ కూడా. రిపోర్టర్ విషయం పక్కన పెడితే అతను జెన్యూన్గా మాట్లాడాడు. ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా అతను మాటల్లోని మాటలు, నీ జీవితం అంతా ఫేక్ ఎన్కౌంటర్లతో, ఆయన సజ్జనార్ గారి జీవితం అంతా ఎన్కౌంటర్లతోనే, ఫేక్ ఎన్కౌంటర్లతోనే సరిపోయిందంట. సినిమా వాళ్ళు ఏమైనా సంసారులా ప్రశ్నించాడు. ఎందుకు? నువ్వు సినిమా నీ ఇష్ట ప్రకారం 200, 300, 500, 1000 రూపాయలు సినిమా రేట్లు వీళ్ళకి పెంచడానికైతే ప్రభుత్వానికి సమయం దొరుకుతుంది. ప్రజలను కొల్లబడవడానికైతే ప్రభుత్వానికి సమయం దొరుకుతుంది. అదే పేదలకి ఏదైనా ఓ రైతుకి ఒక 1000 రూపాయలు వడ్లు రేటు పెంచుదామంటే సమయం దొరకదు. వాళ్ళకి రైతు భరోసా వంటి వేద్దామంటే సమయం దొరకదు. ఆయన తీర్మానం మల్లన్న అడిగింది కరెక్టా రాంగా? ఏం చెప్పాడు? ఇంకా దోపిడీ దొంగలను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తారంట సజ్జనార్ గారు. ఈ దోపిడీ దొంగలు అంటే ఎవరు? ఈ సినిమా వాళ్ళు దోపిడీ దొంగలు. అంటే యథేచ్ఛగా ప్రభుత్వ అనుమతులతో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. దోచుకునే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ఇంకా మీ గురించి మేమేం చర్చించాలా, ఒక పెద్ద మనిషి అని చెప్పి అతను తీన్మార్ మల్లన్న ప్రశ్నించాడు సజ్జనార్ గారిని. థియేటర్లలో పాప్కార్న్ 300 అంట, వాటర్ బాటిల్ 100 రూపాయలంట అమ్ముతారు. ఇదేం దోపిడీ అంటే? ఈ విధంగా దోచుకోవచ్చు ప్రజల్ని, కానీ ఇట్లాంటి దోపిడీకి గురవుతున్నారు మన ప్రజలు అని చెప్పేసి ఐబొమ్మ రవి తిరగబడి వీళ్ళ పైన ఫైర్ రిసీవ్ చేశాడు అనేసి సోషల్ మీడియా అంతా కూడా వస్తుంది ఇప్పటి వరకు. నిజమే కదా? మీరు ఇంకొక ఆయన ఏమంటారు, సజ్జనార్ గారు మీరు చేసేది కూడా కరెక్ట్ కాదు. మీరు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు, అధికార పార్టీ నాయకుల మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు. ముందు ఇలాంటివి అరికట్టండి.
మీరు ఒక్క గంట పని చేయండి, దేనికోసం? ప్రజల కోసం. ఒక్క గంట పని చేయండి, దేశంలో ఎంత మార్పు వస్తుందో చూడని చెప్పేసి మన ఇంకొక ఆయన మాట్లాడతారనమాట. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగజార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీ వైపు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలి, న్యాయం పక్కన నిలబడాలి. పోలీసు వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వ్యవహరించాలి. ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది. సో దయవచ్చి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం. ఇది మన ప్రజాస్వామ్య దేశమా అని చెప్పేసి మాట్లాడతారనమాట. ఆయన ఎవరు? గండికోట శ్రీకాంత్ రెడ్డి అనే అతను ప్రశ్నిస్తున్నాడు. ఎంత ఇదండి సజ్జనార్ గారు, మీరైనా ప్రజల కోసం పని చేయాలని ఉండొద్దు? ఇట్లా కదా మన దేశం వెనకపడిపోతుంది. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటంలో మన దేశం మన రాష్ట్రం అయితే మరీ గబ్బు అయిపోయిందంట. గబ్బు అసలు లాస్ట్ స్టేజీలో కూడా లేదంట. నిద్ర మంచం లేసి ఏ రాజకీయ నాయకుడు పిలుస్తాడా, ఏ రాజకీయ నాయకుడి గారికి పోయి కూర్చుంటే అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారంట. కరెక్టా? ప్రజల కోసం ఒక గంట పని చేస్తే మన దేశం ఎంత బాగుంటుంది, అన్ని దేశాలని మించిపోతుంది. మన దేశంలో ఉన్న సిరి సంపదలు కానీ వనమూలికలు కానీ మరి ఏ దేశంలో ఉండవు. ఏ దేశానికి పంపించాలంటే మన దేశం నుండే పంపించాలి. మరి ఇన్ని అవకాశాలు పెట్టుకొని ఎంతసేపటికి రాజకీయ నాయకుల తొత్తులుగా ఉంటే ఏమొస్తుంది? రాష్ట్రం బాగుపడుతుందా? కేవలం ఈ ఐబొమ్మ లాంటి విద్యార్థులు లేదంటే జీనియస్లు ఇలాంటి వాళ్ళ కాదండి దేశం చెడిపోయేది. కేవలం రాజకీయ పొలిటీషియన్స్, రాజకీయ నాయకులకు గొడుగు పడుతున్న అధికారుల వల్ల మన దేశం సర్వనాశనం అయిపోతుంది. ఇది తెలుసు, అందరికీ తెలుసు. కానీ మన దౌర్భాగ్యం ఇది. ఈ దేశంలో పుట్టడం గర్వకారణంగా ఉందని ఎవరైనా చెప్తారు, కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో ఎందుకు పుట్టామా అని బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఇలాంటి అధికారులు ఉన్నందువల్ల ఈ యొక్క దుస్థితి మనం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఈ యొక్క ఎవరు ఇంజనీర్లు, సైంటిస్టులు, మహా మేధావులు చేయలేని పని ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి చేశాడు. కాబట్టి అతన్ని మన రాష్ట్రం అంతా, మన దేశం అంతా అతన్ని హీరో అని మాట్లాడుతున్నారు. ఇతర దేశాల్లో లేదు. ఈ పైరసీని అరికట్టాలా? ఇప్పుడు మనం అమెరికాలో పోయి కూర్చొని గాల్లో ఉండేదే, మీరు పంపించిన సమాచారం గాల్లో ఉండేదే. అమెరికాలో కూర్చొని చేయొచ్చు, చైనాలో కూర్చొని చేయొచ్చు, జపాన్లో కూర్చొని చేయొచ్చు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. ఎవరు పట్టుకోరు, కేవలం మన దేశంలోనే. సో మంచిదే, పైరసీ చేయకూడదు. ఈ దేశంలో మన పద్ధతుల్ని ఎవరైనా అనుసరించాల్సిందే, తప్పదు. కానీ మన దేశంలో ఉన్న జీనియస్ లాంటి యువకులు ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క కుర్రోడినైనా ఆపగలిగేదా? ఒక్క జీనియస్ విద్యార్థినైనా ఆపగలిగేదా? చూడు, ఏ దేశంలో పెట్టినా మహా ఇట్లాంటి ఏం చేయాలన్నా మన దేశ యువకులే ఉంటున్నారు. కానీ ఒక్క జీనియస్ని మన వాళ్ళు పట్టుకున్నారు. దేవుడు బతికించాలన్నా, పుట్టించాలన్నా, తీసుకెళ్లాలన్నా ఆ దేవుడికే సాధ్యం. ఆ దేవుడి పని అది. అంతేకాని ఇలాంటి దుర్మార్గుల్ని
శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి. ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే మనం పెట్టుకున్న సిస్టంలో కూడా లేదు ఉరి తీయాలా అనేది. మనం పెట్టుకున్న సిస్టంలో కూడా లేదు. కాబట్టి ఉరి తీయటం అనే మాట పక్కన పెట్టి ఇప్పుడు అతని తెలివితేటల్ని మన ప్రభుత్వం ఉపయోగించుకుంటే తప్ప, దట్స్ ఆల్. ఇది అడిగేది. ఒక ఐబొమ్మ రవి యొక్క తెలివితేటల్ని మన దేశం ఉపయోగించుకుంటే తప్ప, అతనికి శిక్ష వేయవద్దు అని మనం చెప్పటంలే, చెప్పకూడదు కూడా. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని, మన సంస్కృతిని మనం గౌరవించాలి. కాబట్టి అతనికి శిక్ష పడాల్సిందే. ఐబొమ్మ రవి పైరసీ చేసినందుకు శిక్ష పడాల్సిందే. అది కోర్టు విధిస్తుంది. మీరు చెప్పడానికి లేదు అతన్ని ఎన్కౌంటర్ చేయాలా, ఉరి తీయాలా అనే రైట్స్ మీకు లేవు. మీకు అవకాశం ఉంటే ఇట్లాంటి జీనియస్ల్ని ఇతర దేశాలకు అప్పగించకండి. వీరిని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించకండి. మీకు అవకాశం ఉంటే ఇతని తెలివితేటల్ని మీరు దేశానికి ఉపయోగపడేలా ఉపయోగించుకోండి. చైనా చేసేది అదే. చైనా, జపాన్, అమెరికా లాంటి దేశాలన్నీ చేసేది అదే. ఎక్కడ హ్యాకర్లు ఉన్నా, ఎక్కడ జీనియస్ కనిపించినా తీసుకెళ్ళి వాళ్ళు పక్కన పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఎన్నో వాళ్ళ దేశానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేయించుకుంటుంది. మరి మీరు ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? ఈ ఐబొమ్మ రవి చేత ఎన్ని బెట్టింగ్ యాప్లని కంట్రోల్ చేయొచ్చు కదా, వాళ్ళని పట్టుకోవచ్చు కదా. వాళ్ళని కూడా అవకాశం ఉంటే దేశానికి ఉపయోగపడేలా, అవకాశం లేకపోతే శిక్షలు పడేలా వేయచ్చు కదా. అసలు మన దేశంలో ఉన్న ఏ ఒక్కరికైనా, మోడీ లాంటి వారికి కానీ, ఏ ఒక్కరికైనా, వెంకయ్య నాయుడు లాంటి వారికి కానీ, ఏ ఒక్కరికైనా ఈ ఆలోచన ఉందా? జీనియస్లను పోగొట్టుకోకూడదు, దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలా. ఎంతసేపటికి ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసేస్తున్నారు. ఒక గవర్నమెంట్ భూముల దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటాయి. భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. మీరు ఎంతసేపటికి ఎందుకండి ఒక మనిషి బతకడానికి, పుష్కలంగా సంతోషంగా బ్రతకడానికి డబ్బు ఉంటే చాలదా? ఆ మనిషి ఏమైనా శాశ్వతమా ఇక్కడ భూమి మీద? కాదు. ఆ మనిషి ఏమైనా శాశ్వతమా? మనిషికి మించిన డబ్బు సంపాదన అవసరమా? ప్రతి ఒక్కరూ కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది. అప్పనంగా ప్రభుత్వ భూములు కొల్లగొట్టి, ప్రభుత్వ పథకాలు కొల్లగొట్టి, పిల్లలకి పంపిణీ చేసే సరుకుల్లో కోత చేసి, ఏందండి ప్రతి ఒక్క దానికి లూటీ లూటీ లూటీ, మోసం మోసం మోసం, దగా దగా దగా. ఐబొమ్మ రవి చేస్తే ఒక్కడు చేస్తే తప్పు, మీరందరూ చేసేది తప్పు కాదు. ఐబొమ్మ రవి చేసేది ఒక్కటే తప్పు, మీరందరూ చేసేది తప్పే కాదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇలాంటి జీనియస్లను పోగొట్టుకోకండి. దేశానికి ఉపయోగపడే వెపన్లుగా తయారు చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.